హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. దీప ఒంటరిగా కూర్చొని ఉంటే సుమిత్ర వచ్చి పలకరిస్తుంది. ఒకరి లోపాన్ని బలహీనతను అవకాశంగా మార్చుకున్న వాళ్ళని ఏమని అంటారని సుమిత్ర అడుగుతుంది. మళ్ళీ నరసింహ గురించి ఆలోచిస్తున్నావా అంటే ఏదేదో మాట్లాడుతుంది దీప. నాన్న కోసం పెట్టిన పిండం కాకులు ముట్టట్లేదు. తీరని కోరికతో చనిపోతే పిండం ముట్టవు అనుకున్నాను. కానీ అక్కడికి ఒక సన్యాసి వచ్చి బతుకున్న మనిషికి పిండం పెడితే కాకులు ముట్టవని అన్నాడు. దాంతో నేను ఆందోళనగా ఉన్నాను అని అంటుంది దీప. మా అమ్మ నాన్న చనిపోయారని నాకు తెలుసు కదా. సన్యాసి మాటలు వింటే నవ్వొచ్చిందని చెప్తుంది దీప. ఇది ఆలోచించాల్సిన విషయం. నువ్వు పెట్టిన పిండం కాకులు ఎందుకు ముట్టలేదు? సన్యాసి నీకే ఎందుకు చెప్పాడు? ఒకవేళ అదే ఎందుకు నిజం కాకూడదని సుమిత్ర అడుగుతుంది దీపని. మా అమ్మ నా ముందే చిన్నప్పుడే చనిపోయింది. నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు. అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నమ్ముతానా అని అంటుంది దీప. అయితే ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు కదా. నీకు తెలియకుండా ఏదో జరిగి ఉంటుందని సుమిత్ర చెప్తుంది దీపకు. దీప ఆలోచనలో పడిపోతుంది. అలాంటిది ఏమైనా ఉంటే మా అత్తయ్య చెప్పేదని అంటుంది దీప. మీ అత్త నిన్ను ఎప్పుడు ఏమీ అనలేదా అని సుమిత్ర అడిగితే అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది దీప. కొడుకు మీద పోలీస్ కేసు పెట్టావనే కోపంతో ఒక మాట అంది. కానీ దానికి దీనికి సంబంధం లేదని అంటుంది. ఉందేమో ఆలోచించమని సుమిత్ర చెప్తుంది. కానీ దీప మాత్రం కుబేర తన తండ్రి అంటుంది. సన్యాసి మాటల్లో ఎంతో కొంత నిజం ఉందని అనిపిస్తుందని సుమిత్ర అనేసరికి దీప ఆలోచనలో పడుతుంది. ఈ కాంచన వాళ్ళని బ్రేక్ఫాస్ట్కి పిలిచారని సాయం చేయమని దీపని అడుగుతుంది. ఉప్మా బాగా చేస్తావట కదా, శౌర్య చెప్పిందని ఇంట్లో కూడా చేయమని చెప్తుంది. అప్పుడే కార్తిక్ వాళ్ళు వస్తారు. దీప ఉందేమోనని శ్రీధర్ భయంగా వస్తూ ఉంటాడు. సుమిత్రని పలకరించడం కోసం శ్రీధర్ కిచెన్లోకి వెళతాడు. అక్కడ దీపం చూసి తడబడిపోతాడు శ్రీధర్ అలాంటి వాడని దీప అసహించుకుంటుంది. హోటల్ దగ్గర నేను చేసింది ఇక్కడ ఎవరికి చెప్పొద్దని చెప్పేస్తేమోనని భయపడుతున్నానని దీప అనుకుంటుంది. కార్తిక్ కూడా కిచెన్లోకి వచ్చి దీపని చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆపుతుంది. మిమ్మల్ని నా వ్యక్తిగత విషయాల్లో మాత్రమే కలుగజేసుకోవద్దని చెప్పాను. ఇది మీ ఇల్లు, నన్ను చూసి వెళ్ళిపోవద్దు. మీ ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉండండి అని మర్యాదగా చెప్తున్నానని వినండి అని అంటుంది. మీరు నన్ను చూసి వెళ్ళిపోతే ఏదోలా అనుకుంటారని అంటుంది దీప. నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఎవరో ఏమీ అనకూడదని. అయినా నేను అనే అవకాశం ఎవరో ఎందుకు ఇవ్వాలి? వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అనేసి వెళ్ళిపోతాడు కార్తిక్. అందరూ బ్రేక్ఫాస్ట్కు చేస్తూ ఉండగా దశరథ మాట్లాడుతాడు. మన హోటల్ మీద శరత్ కేసు పెట్టాడు. ఆ కేసు గురించి నీ ఫ్రెండ్ లాయర్ సూర్యప్రసాద్తో మాట్లాడమని దశరథ శ్రీధర్కి చెప్తాడు. లాయర్తో మాట్లాడి దీపకి తన భర్తతో విడాకులు ఇప్పించమని సుమిత్ర కూడా అడుగుతుంది. దీప షాక్ అవుతుంది. వద్దని చెబుతుంది. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని చాటుగా మరొక భార్యను కట్టుకున్న వాడికి క్షమించాలా? శిక్షించడానికి దీప ఒప్పుకోవడం లేదు. కానీ వాడు ఆగడం లేదని సుమిత్ర బాధగా చెప్తుంది. పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకున్న వాడిని 2 చెంపలు వాయించాలని పారిజాతం కూడా తిడుతుంది. శ్రీధర్ తడబడతాడు. వాడు రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే దీప హైదరాబాద్కు వచ్చేది కాదు. ఇన్ని గొడవలు జరిగేవి కాదు. ఇన్నిటికీ కారణం ఆ దరిద్రుడు రెండో పెళ్లి చేసుకోవడమని అంటుంది పారిజాతం. ఇన్ని గొడవలకు కారణమైన దీప మొగుడిని వదిలిపెట్టొద్దని చెప్తుంది. లాయర్తో మాట్లాడమని సుమిత్ర మళ్ళీ శ్రీధర్కి చెప్తుంది. దీప మాత్రం వదిలేయమని అంటుంది. దీప అలాగే అంటుంది కానీ వదిలిపెట్టకూడదని సుమిత్ర కాంచన అంటారు. శ్రీధర్ దీప ముందు ఉండలేక అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోతాడు. శౌర్య వచ్చి స్కూల్ టైం అవుతుందని దింపమని అరుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ చూసి శౌర్యని చూసి నవ్వుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.